మీకోసం దాల్ రైస్ చేస్తున్నానండి. అంటే కందిపప్పుతో చేస్తున్నాను. నేను యాక్చువల్గా ఎర్ర కందిపప్పుతో చేద్దాం అనుకున్నాను. అది అవైలబుల్గా లేదు. ఇలా చేసినా బాగానే వచ్చింది. ట్రై చేయండి మీరు కూడా. అసలు పప్పు ఇష్టపడే వాళ్ళకి రైస్ ఐటమ్ సూపర్గా నచ్చుతుంది. నాకు కూడా బాగా నచ్చింది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు వండిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నా దాల్ రైస్ అయితే సూపర్గా ఉంది. నా పిల్లల కోసం డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇలా చేస్తూ ఉంటారో లేదో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూడండి. ఒక హాఫ్ బద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, అది పెద్ద సైజ్ అనమాట. టొమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్టు ఫ్రెష్గా పట్టుకుందామని ఇంకా తీసి పెట్టాను. కందిపప్పు నేను చూపించే కప్పుతోటి ఒక కప్పు తీసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో అయినా తీసుకోండి. ఒక కప్పు కందిపప్పు తీసుకొని చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాము. ఎక్కువగా అవసరం లేదు. నానబెట్టుకొని వాష్ చేసుకొని ఇదిగోండి కుక్కర్లో వేసుకుంటున్నాను. మిగిలిన టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ కందిపప్పుని వేసేసుకొని ఈ కుక్కర్లోనే టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముందుగా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే పప్పుని ముందే ఉడికించుకుంటున్నాను అనమాట. ఇంకా నేను పప్పుని కాస్త మెత్తగా ఉడికించాను. మీరు కావాలంటే బద్దలుగా ఉండేలా ఉడికించుకోండి. మీ ఇంట్లో వాళ్ళు తినే టేస్ట్ని బట్టి చేసుకోండి ఫ్రెండ్స్. మన రెసిపీ మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఎలా అయినా చేసుకోవచ్చు. ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, మనం పప్పు ఉడికించేలానే వేసుకుంటున్నాను అనమాట. వేసేసుకొని ఇంకా వాటర్ తగినన్ని వేసుకోండి. ఒక కప్పుకి 3 కప్స్ వాటర్ వేస్తాం కదా, ఇంకా అలానే వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకుందాము. నేనైతే ఒక 5 విజిల్స్ ఉంచాను. 5 విజిల్స్ తర్వాత చూపిస్తాను పప్పు టెక్స్చరు. 5 విజిల్స్కి మూత తీసేసాను. నా దగ్గర హాఫ్ బద్ద మామిడికాయ ఉందన్నమాట, అది కూడా వేసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి. పులుపు తగిలితే ఇంకా బాగుంటుంది కదా, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మన రైస్. వేసి ఒక 2 విజిల్స్ పెట్టి ఉడికించేసుకున్నాను. మామిడికాయ వేసాక కూడా చూడండి బాగా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికిపోయిన పప్పుని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో, పచ్చిమిర్చి ప్లేట్లోనే తీసుకుంటున్నాను పప్పు. మీరు ఏ బౌల్లో అయినా గిన్నెలో అయినా తీసుకోండి, అది మీ చాయిస్. ఇంకా అల్లం పేస్ట్ని కూడా పేస్ట్ పట్టేసి పక్కన చేసుకున్నాను ముందే. ఇంకా ఇలాంటి ఏ రెసిపీకైనా అల్లం పేస్ట్, మసాలాస్ ఫ్రెష్గా పట్టుకుంటే వాటి ఫ్లేవర్ కానీ, టేస్ట్ కానీ, టెక్స్చర్ కానీ అస్సలు సూపర్గా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా ఇదే కుక్కర్ని నీట్గా కడిగేసుకొని మళ్ళీ పెట్టేసుకున్నాను స్టవ్ మీద. స్టవ్ వెలిగించేసుకొని నెయ్యి వేస్తున్నాను. నెయ్యితో చేస్తున్నాను అనమాట రెసిపీ. నెయ్యి ఒక 1 స్పూన్. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకొని దాంతోపాటు ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్, నెయ్యి రెండిటితో చేస్తే ఫ్లేవర్ఫుల్గా వస్తుంది మన రైస్ రెసిపీ. ఇంకా వేసుకొని మసాలా దినుసులు మీ దగ్గర ఉన్నవి వేసుకోండి. నా దగ్గర ఉన్నవి దాల్చిన చెక్క, యాలుకలు, మరాఠీ మొగ్గ, అనాసపు ఇవన్నీ వేసుకుంటున్నాను. ఎందుకంటే రైస్కి ఫ్లేవర్ కోసం మాత్రమే. మీ దగ్గర ఆ ఇంగ్రీడియంట్స్లో ఏ 3 ఐటమ్స్ ఉన్నా వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఫ్లేవర్ సూపర్గా వస్తుంది. ట్రై చేయండి. ఇంకా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే నేను తాలింపు కోసం ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఇందాక పప్పులో వేసాను, అదొక ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు తాలింపులో కూడా ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ మసాలా దినుసులు లైట్గా ఫ్రై అయిన వెంటనే ఆ కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసేసుకున్నాము. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్నాము. చూపిస్తాను టెక్స్చరు. ఇప్పుడు ఉల్లిపాయలు, మసాలా దినుసులు బాగా వేగిపోయాయి. జీడిపప్పు కూడా ఒక 7 వేసాను అనమాట. ఫ్లేవర్ బాగుంటుంది, మా పిల్లలు ఇష్టంగా తింటారు, అందుకే వేసాను. నూనె, నెయ్యి కరిగిపోయింది కదా. ఇంకా ఉల్లిపాయ కూడా వేసేసుకొని దాంట్లోనే ఇప్పుడు 2 రెమ్మలంత కరివేపాకు. నా దగ్గర పుదీనా అవైలబుల్గా లేదండి, అందుకే కొత్తిమీర ఒక్కటే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర కూడా ఒక గుప్పెడు వేసేసుకొని హై ఫ్లేమ్లోనే లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము.
అల్లం పేస్ట్ కూడా పట్టి పక్కన పెట్టుకున్నాను. ఇవి ఫ్రై అయిన వెంటనే నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి ఉల్లిపాయలు ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. కలర్ పింకిష్ కలర్లో వస్తే సరిపోతుంది, ఎక్కువగా డీప్గా అవసరం లేదు. ఫ్రై అయిపోయాయి. జీడిపప్పు కూడా కలర్ మారిపోయింది కదా, మరీ మాడిపోతే అంత బాగోదు టేస్ట్. ఇంకా ఈ టైంలో అల్లం పేస్ట్ ఒక 1 స్పూను అల్లం కూడా వేసేసుకొని దాంతోపాటు ధనియాల పొడి, గరం మసాలా, వెల్లుల్లి కలిపి పట్టిన పౌడర్ అనమాట, అది కూడా ఒక 1 స్పూన్ అంత వేసుకుంటున్నాను. ఇలా పౌడర్ పట్టి పెట్టుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. వెల్లుల్లి, ధనియాల పొడి, గరం మసాలా ఈ 3 కలిపి పట్టు పెట్టుకోండి, మనకి బాగా యూజ్ అవుతుంది, బాగుంటుంది టేస్ట్ ఏ వంటలో వేసినా కూడా. ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ పౌడరు. ఇంకా చక్కగా కలిపేసుకొని తాలింపుని ఫ్రై చేసేసుకున్నాను. మనం పక్కకు తీసి పెట్టుకున్న పప్పుని కూడా ఈ టైంలో వేసేసుకొని అది కూడా ఒక 2-3 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకుందాము. నీట్గా కలుపుతూ దగ్గరే ఉండి హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాను. అది ఫ్రై అయిన వెంటనే తగినన్ని వాటర్ వేసుకోండి. ఎసురికి మీరు ఏ గ్లాస్తో తీసుకుంటారో ఆ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసేసుకొని చక్కగా ఇంకా ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మన కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుంటున్నాను. బియ్యం 1/2 అవర్ కడిగి పెట్టుకుంటే మంచిదండి, బాగా ఉడుకుతుంది. పాత బియ్యం అయితే బాగా ఇంకా కుక్ అవుతుందన్నమాట, మనకి అన్నం ఒదుగుతుంది. అదే కొత్త బియ్యం అయితే నానబెట్టన అవసరం లేదు, కడిగి పెట్టి వేసేసుకోవచ్చు. వాటర్ చూసి వేసుకోండి, ఎసురు కరెక్ట్గా ఉంటే మన రైస్ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా కలిపేసుకొని ఉప్పు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, తగినంత ఉప్పు కూడా ఈ టైంలోనే వేసుకొని కలిపి మూత పెట్టి 3 విజిల్స్ ఉంచుకోండి. రైస్ ఐటమ్ కాబట్టి 3 విజిల్స్ సరిపోతుంది, ఎక్కువగా ఏం పట్టదు టైము. వేసేసుకొని 3 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. నా రైస్ అయితే సూపర్గా వచ్చింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా రైస్ ఐటమ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, పైన ముద్దగా ఉంది, లోపల మాత్రం పొడి పొడిగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.